నగరంలో రోడ్లను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం 4వ డివిజన్లోని ఎండోమెంట్ కాలనీ 100 బిల్డింగ్స్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను పరిశీలించారు. 100 బిల్డింగ్స్ లో రోడ్డును ఆక్రమిస్తూ నిర్మాణం చేపడుతున్న విషయాన్ని గుర్తించిన కమిషనర్ వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడి అక్రమ నిర్మాణాన్ని తొలగించడంతో పాటు నిబంధనల మేరకు జరిమానా విధించాలని ఆదేశించారు. అలాగే కోకిల సెంటర్ నుంచి 100 బిల్డింగ్స్ మీదుగా ప్రవహించే డ్రైనేజీ సమస్యను పరిశీలించి ఎత్తు పల్లాల కారణంగా నిలిచిపోతున్న మురుగునీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇంజనీరింగ్ అధికారులతో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ ప్రాంతంలో ఇబ్బందికరంగా ఉన్న చెట్టును విద్యుత్ శాఖతో సమన్వయంతో తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్రాగునీరు, వీధి దీపాలు, ఇంటింటి చెత్త సేకరణ తదితర అంశాలను కూడా పరిశీలించారు. కోకిల సెంటర్ నుంచి రైల్వే బ్రిడ్జ్ వైపు రహదారిలో డీసిల్టేషన్ పనులపై స్థానికులు చేసిన విజ్ఞప్తిపై ఇంజనీరింగ్ ఎస్సీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈలు లక్ష్మీనారాయణ, ఫణీంద్ర, ప్రవీణ్ చంద్ర, రత్నమాల, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు 100 బిల్డింగ్ సెంటర్కి రావడం జరిగింది. 100 బిల్డింగ్ సెంటర్లో అదేవిధంగా ఎండోమెంట్ కాలనీ మనం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఆయన హౌస్ కన్స్ట్రక్షన్ రోడ్డు మీద కట్టేసి రోడ్డుని ఆక్రమించేసి కట్టేస్తున్నారు. దానివల్ల ఇంత హైట్ కట్టేశారు. అది మరి ఆయన స్టెప్స్ రోడ్డు సగంకి వస్తుంది. మరి అలాగే కట్టేస్తే ఎంకరేజ్ చేసేస్తే రోడ్లని ఇతర పీపుల్స్కి చాలా ఆటంకం. కాబట్టి ఇప్పుడు టౌన్ ప్లాన్తో చెప్పాము, అది ఏదైతే ఉందో తీసేసి ఫైన్ వేయమని చెప్పాము. దయించి మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా మరీ రోడ్డు మధ్యలో కట్టేస్తే ఆ వీధిలో వెళ్ళగలుగుతారు ప్రజలు. దయించి అట్లాగే కన్స్ట్రక్షన్ చేయొద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయనకి ఫైన్ కొంచెం ఇంపోజ్ చేయమని మనకి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కోకిల సెంటర్ సంబంధించి ఆ డ్రైన్ వాటర్ ఇలాగ ఎండోమెంట్ కాలనీ నుంచి వెళ్ళిపోతుంది. అదే 100 బిల్డింగ్ సెంటర్ నుంచి వస్తుంది. అట్లా కాకుండా ఒకసారి అది స్టడీ చేసి గతంలో ఏ విధంగా ఉందో చూసి ఆ విధంగా మనం చర్య తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇది ఇక్కడ తర్వాత ఒక ఆయన ట్రీ ఇంటికి వచ్చేస్తుందని మనకి చెప్పారు. ఆ ట్రీస్ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని మనం చేయవలసి వస్తుంది. యాక్చువల్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు డూ దట్ వర్క్. మనం వారికి సహాయం చేస్తాం. చూసి మనం ఆ ట్రీని కూడా రిమూవ్ చేయడం చూస్తాం. ఇక ఈ సీట్ చూసినట్టయితే డ్రైనేజ్ అని కూడా ఒక అంటే లేవులు ఒక చోట హైట్ ఒక చోట లో లేంగ్ ఉండటం వల్ల ప్యారలర్గా ఉంది, అంటే ఈవెన్గా ఉంది. దానివల్ల ఏంటంటే ఒక చోట వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది, ఒక చోట ఫ్లోయింగ్ అవుతుంది. వీ కెన్ సీ దట్ ఇంజనీరింగ్తో మాట్లాడి వీ కెన్ మేక్ ఎ ప్లాన్ టు రిమూవ్ దట్ డ్రైనేజ్. అదేవిధంగా ఇక్కడ చూసాము డ్రింకింగ్ వాటర్ బాగానే వస్తుంది. ఆ ఇంటి యజమానులతో కూడా మనం కాంటాక్ట్ అవడం జరిగింది. వారు వాటర్ కూడా దే ఫీల్ హ్యాపీ. లైటినింగ్ విషయం వచ్చేసినట్టు లైటినింగ్ కూడా ఇక్కడ మనకి లైటింగ్ కూడా వెలుగుతుంది. లైట్ ప్రాబ్లం ఏమీ లేదు. అట్లాగే మనకి ప్రతిరోజు కూడా గార్బేజ్ డోర్ టు డోర్ కలెక్షన్ తడి చెత్త పొడి చెత్త పట్టుకెళ్తారంటే అది కూడా తీసుకెళ్తున్నాము. ఇప్పుడు మనకి స్వయంభూ వెహికల్ ద్వారాగా మనం తడి చెత్త పొడి చెత్త ఇంటి నుంచి పట్టుకెళ్తున్నాము. అది ప్రాబ్లం కాదు. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ కోకిల సెంటర్ దగ్గర నుంచి టువర్డ్స్ ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళే రోడ్లో కొంచెం ఆటగా ఉందని చెప్పారు. మన డీసిల్టేషన్లో ఆ వర్క్ పెట్టినా కూడా వర్క్ అవ్వలేదని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన ఎస్సీ గారితో ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి వై దట్ వర్క్ నాట్ టేకెన్ అని చూసుకుని అవకాశం ఉంటే మళ్ళీ రివైజ్డ్ ప్లాన్ చేసి చేసినట్టు ఈ మురుకు అటు మార్కు కొంతవరకు వెళ్ళిపోతుంది. దానివల్ల ఇక్కడ స్టాగ్నేట్ అవడానికి అవకాశం లేదు. యూ మేక్ ఏ ప్లాన్ అకార్డింగ్లీ. అదేవిధంగా ఇప్పుడు కొంచెం వర్షం అది పడుతుంది. మనకి స్వచ్ఛ కాకినాడలో భాగంగా అదేవిధంగా మనం పనులు చేస్తాము. ఇప్పుడు ముఖ్యంగా గ్రీన్ కాకినాడ ఒక సంకల్పంతో మనం ముందుకెళ్తాం. కాబట్టి ఎవరైనా కొంతమంది ఉత్సాహంతో ఎవరైనా ఉన్నట్లయితే ప్లాంటేషన్ చేద్దాం అనుకుని ఉన్నట్లయితే వాళ్ళకి అవకాశం అయినట్టయితే కొంత ప్లాంటేషన్ డొనేట్ చేసినట్టయితే మన కార్పొరేషన్ ద్వారా కూడా పార్టిసిపేట్ మనం ప్లాన్ చేస్తున్నాం. మెయిన్ ఆ విధంగా కూడా నేను ప్లాన్ చేస్తున్నాము. అంటే మనకు కొన్ని వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయి. కొంతమంది ఎవరైనా మనకి ఒక 100 ప్లాంట్లు కానీ లేకపోతే 50 ప్లాంట్లు కానీ మనకి డొనేట్ చేసినట్లయితే ఏదో సంస్థల ద్వారా కానీ సిఎస్ఆర్ సంస్థ కానీ
అయితే కొంతమంది ఇంట్రెస్టెడ్ యూత్ కానీ పెద్దలు కానీ సంఘాలు కానీ ఉంటాయి, వాళ్ళ ద్వారా కూడా మనం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మనకి పార్క్లో పనిచేస్తున్న సిబ్బందికి నెలకి 6,000 రూపాయలు ఇచ్చేది, అది కూడా మనం ఇస్తున్నామండి. గత 6 నెలలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకో 6 నెలలకు కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చే విధంగా ఫైల్ రన్ చేస్తున్నాము. అది కూడా వారు అందులోనే వాళ్ళకి ఆ జీతాలు ఇచ్చే ప్రక్రియ చేపడతామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నానండి.